అమెరికా రక్షణ విశ్లేషకుడు అలాగే ట్రంప్ మద్దతుదారుడు అయినటువంటి జాక్ కీన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈయన నార్మల్ విశ్లేషకుడు ఏమీ కాదు, చాలా పవర్ఫుల్ పర్సనాలిటీయే. అయితే ఇతడు చెప్తున్నటువంటి పాయింట్స్ ఏంటంటే, ఈ పాకిస్తాను, ఖతారు ఇలాంటి దేశాలని అమెరికా మధ్యవర్తిత్వం కోసం, అంటే ఇరాన్తో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ దృష్ట్యా మధ్యవర్తిత్వం కోసం వీళ్ళని పెట్టుకోవడం నిజంగా శోచనీయం. వీళ్ళు వాళ్ళ స్వప్రయోజనాల కోసం అమెరికాకి దెబ్బేస్తూ ఉన్నారు. అది ట్రంప్కి తెలుస్తోందో లేదో, అమెరికా గ్రహిస్తోందో లేదో, మొత్తానికైతే వీళ్ళు కరెక్ట్ కాదు, ఈవెన్ సౌదీ కూడా కాదు అనేలాగా ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. అటు ట్రంప్ చూస్తే ఒకరోజు వార్నింగ్ ఇస్తాడు, మరో రోజు యుద్ధం ఆపేసాను అంటాడు, మరొకసారి ఇది ఇవాళ 24 hours మీకు డెడ్లైన్ అంటాడు. ముందుగా జాక్ కీన్ ఏం వ్యాఖ్యలు చేశారు అనే విషయానికి వస్తే, మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మన ఇంటెలిజెన్స్ వర్గాలకు అక్కడ ఉన్న ప్రసిద్ధ వర్గాలన్నింటికీ ఒక విషయం బాగా తెలుసు. పాకిస్తానీలు, ఖతారీలు అమెరికా ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఇరాన్కు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది చరిత్రాత్మకంగా జరుగుతున్నదే, కొత్తదేమీ కాదు. అయినప్పటికీ వారే మధ్యవర్తులుగా ఉన్నారు. అందుకే ఇరాన్ యొక్క నిజమైన ఉద్దేశాల విషయంలో అమెరికాను తప్పుదోవ పట్టించడంలో వీరి ప్రభావం పాత్ర పోషించిందని నేను భావిస్తూ ఉన్నాను అని చెప్పి కీన్ వ్యాఖ్యానించారు. దాంతోపాటుగా సౌదీ అరేబియా పాత్రను కూడా విమర్శించారు. ఇరాన్పై బలమైన సైనిక చర్య తీసుకోకుండా వాషింగ్టన్ను రియాద్ పదే పదే నిరుత్సాహపరిచింది అని చెప్పేసి ఆరోపించారు. సైనిక చర్య విఫలమవుతుందని భావించిన సౌదీ అరేబియా తమ వైమానిక స్థావరాలను, వైమానిక రంగాన్ని ఉపయోగించుకోవడానికి అమెరికాకు అనుమతి నిరాకరించింది అని కీన్ పేర్కొనడం జరిగింది. సో ఇవన్నీ కూడా గమనిస్తూ ఆయన ఏం చెప్తున్నారంటే, అమెరికా నమ్ముతున్నటువంటి దేశాలు మధ్యవర్తిత్వ దేశాలు కానీ లేదా ఆధారపడుతున్న దేశాలు కానీ అమెరికా మీద ఏమో ప్రేమతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయట్లేదు. తప్పని పరిస్థితుల్లో అవన్నీ డ్రామాలు ఆడుతూ ఉన్నాయి. వాటన్నింటికీ కూడా ఒకటే లక్ష్యం, వాటి అభివృద్ధి, వాటి యొక్క సొంత లాభాలు అనేలాగా ఆయన చెప్తా ఉన్నాడు. దాంతోపాటుగా తాజాగా ట్రంప్ ఏం చెప్తా ఉన్నాడు, వాళ్ళని డెస్ట్రాయ్ చేసేస్తా, వాళ్ళు కనుక డిస్కషన్స్కి వచ్చి చెప్పింది వినకపోతే వారిని పూర్తిగా విచ్ఛిన్నం చేయడానికి నేను ఇంకా వెనకడుగు వేయను, వాళ్ళకి ఇదే ఆఖరి అవకాశం, ఈరోజు రేపు మీకు తెలిసిపోతుంది, ఏదో ఒక రకమైన నిర్ణయం చాలా వేగంగా జరగబోతోంది. ఈ మంగళవారం కబుర్లన్నీ చెప్తూ ఉంటాడు ట్రంప్. అంటే ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదే తంతు అనమాట, అదే ట్రంప్, అదే తంతు. సో అటు ఇరాన్ కూడా చాలా క్లియర్గా, మర్యాదపూర్వకంగా, మేము అమెరికాతో ఎలాంటి చర్చలు జరపట్లేదు, మాకంత ఇంట్రెస్టు లేదు, యుద్ధం చేస్తావా చెయ్యి, వెళ్ళిపోతావా వెళ్ళిపో, నాటకాలు ఆడతావా ఆడుకో, బట్ మేమైతే ఎలాంటి ఎలాంటి చర్చల్ని జరపడం లేదు అని చెప్పి ఇరాన్ అయితే చెబుతోంది. అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా నౌకల రాకపోకలను పెంచేందుకు ఒమన్తో జరుపుతున్న చర్చలు మాత్రం ఒకవైపు పురోగతిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది అక్కడ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అలాగే ఇరాన్ వర్సెస్ అమెరికా సిచ్యువేషన్, లేటెస్ట్ సిచ్యువేషన్.